పాలు పోసి పాముని పెంచితే పెంచినోడనే కాటేస్తుంది అన్నట్టుగా ఉంది ఈ మూవీ స్టోరీ. రయాన్ అనే మూవీ మీద నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు, అందుకే థియేటర్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను చూడలేదు. కానీ అమెజాన్ ప్రైమ్ లో 1 వీక్ నుంచి ట్రెండింగ్ లో ఉండడం వల్ల సరే వీకెండ్ కదా ఓపెన్ చేశాక సినిమా మొత్తం చూసేదాకా ఆపలేదు. సినిమా కంప్లీట్ అయిన తర్వాత నా ఫీలింగ్ నా దగ్గర అసలు సౌండ్ లేదు. మూవీ ఎండింగ్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫైట్, అలాగే వాళ్ళ సిస్టర్ చేసే ఫైట్, ఈ 3 కూడా సినిమాకి పీక్స్ పాయింట్స్. సినిమా నన్నైతే సైలెంట్ చేసేసింది. ధనుష్ 50th మూవీ అతనే డైరెక్ట్ చేసుకుంటున్నాడు. సినిమా ఎలా ఉంటుంది అనుకున్నా కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇచ్చింది. ఇక ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్ రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ సినిమా స్టోరీ సింపుల్ గా ఏంటంటే ధనుష్ చాలా కష్టపడి వాళ్ళ తమ్ముళ్ళని అలాగే చెల్లిని అయితే జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల 2 గ్యాంగ్స్ మధ్య అయితే ఈ కుటుంబం మొత్తం ఇరుక్కుపోతుంది. అలాంటి సమయంలో జరిగే కొన్ని విచిత్రమైన సంఘటనలు కుటుంబంలోనే గొడవలు పడే విధంగా అయితే మారిపోతుంది. తన ఇద్దరు బ్రదర్స్ తనకు ఆపోజిట్ గా మారి ఒక యుద్ధంలా జరుగుతూ ఉంటుంది, ఒక సంఘర్షణ జరిగిద్ది. సో దాంతో సినిమా అంతా కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూడ్ లో అయితే నడుస్తూ ఉంటది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక మూడ్ ని అయితే సెట్ చేశారు. ఆ మూడ్ లో నుంచి అయితే మనం బయటికి రాము. అసలు ఇది ఇంత సింపుల్ గా ఉన్న బేసిక్ స్టోరీ లైన్ నుంచి ఆడియన్స్ అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండేలాగా ఈ సినిమాని ఎలా తీయగలిగారు నాకు అర్థం కాలేదు. ఈ సినిమాలో ఎక్కువగా డార్క్ కలర్స్ అలాగే లో సాచురేటెడ్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి సినిమా అంతా కూడా ఒక డార్క్ మూడ్ లో అయితే కనబడింది. ఇంక ఈ సినిమాలో 2 గ్యాంగ్స్ అయితే ఉంటాయి. 2 గ్యాంగ్స్ లోని ఏ గ్యాంగ్ కి కూడా సరిగ్గా సంబంధం ఉండదు హీరోకి. కానీ సందీప్ కిషన్ వల్ల ధనుష్ కూడా ఆ గ్యాంగ్స్ లోకి వెళ్ళి ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాక మీరైతే సినిమా చూడండి. ఓవరాల్ గా సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంక ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ధనుష్ గారు డైరెక్టర్ అలాగే యాక్టర్ గా 2 పనుల్ని కూడా ఎక్సలెంట్ గా అయితే చేశారు. సందీప్ కిషన్ గారికి ఒక బెస్ట్ క్యారెక్టర్ అయితే దొరికింది ఈ సినిమాలో. ఈ సినిమాకి ఆయన ఒక కీ రోల్ అలాగే టర్నింగ్ పాయింట్ అన్నమాట కథకి. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లేడీస్ ని కామన్ గా వీక్ గా చూపిస్తుంటారు సినిమాలో, కానీ ఈ సినిమాలో ధనుష్ వాళ్ళ చెల్లిని చూపించిన విధానం మాత్రం చాలా వెరైటీగా అనిపించింది. తన మీద హోల్ ఫైట్ సీక్వెన్స్ ఉండిద్ది. అది ఎంత రియలిస్టిక్ గా ఉందంటే నిజంగా ఎక్సలెంట్ ఫైట్ సీక్వెన్స్ అయితే డిజైన్ చేశారు. మనకు అదంతా చూస్తే అనిపిస్తుంది ఒక అన్న కోసం చెల్లి ఇంత చేస్తుందా అని. చాలా బాగా అనిపించింది ఆ క్యారెక్టర్ అనేది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండిద్ది. ఎవరికి కూడా భయం అనేది ఉండదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ లోకంలో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. ప్రతి చోట కూడా వాళ్ళ సీరియస్నెస్ ని వాళ్ళ ఎమోషన్ ని ఒక డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు భయపడరు ఎవరికి కూడా. అది నాకు విచిత్రంగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయని చెప్తాను. ఇంకా సినిమా ఎక్కువగా జరిగింది స్లమ్ ఏరియాలో కాబట్టి మనకి రిచ్నెస్ అయితే ఏం కనబడదు, కానీ బట్ క్వాలిటీ మాత్రం సినిమా బాగుందని అనిపించింది. మీరు ఇంతకుముందు ఈ మూవీ చూస్తే మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.